హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇక మ్యాటర్ ఏంటంటే కనుక, సో డిఎస్సి అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్న సంగతి అయితే అందరికైతే తెలిసింది కదా. సో మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇంకా ఎంత సమయం పట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ముందుగా వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అనే అంశం అయితే డిఎస్సికి ముఖ్య అడ్డంకిగా అయితే ఉండే. సో ఆ వర్గీకరణ నివేదిక కూడా కంప్లీట్గా అయితే రావడమే జరిగింది. దాని వెరిఫికేషన్ కూడా చేశారు, దాని ఆమోదం కూడా చేయడమే జరిగింది. సో దానిపైన ప్రభుత్వం చట్టాన్ని అయితే చేయాల్సిన పని ఇంకొకటి అవుతుంది. సో ఈ చట్టం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫుల్ క్లారిటీగా నివేదిక అనేది వస్తుంది, 100% ఎఫిషియెంట్గా. సో ఆ నివేదిక అనేది కంప్లీట్గా వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వానికి ఇంకా వేరే ఏ మార్గం అయితే లేదండి, ఆపడానికి. ఎందుకంటే ఇప్పటివరకు చాలా కారణాలు అయితే చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఆపడం అయితే జరిగింది. ఇప్పుడు మరీ ఇంకా ఏదైనా చెప్పి ఆపుతారా లేదా, డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఎంతోమంది అభ్యర్థులు పీజీలో ఉంటూ వారి మనీ వేస్ట్ చేసుకుంటూ, డబ్బులు వేస్ట్ చేసుకుంటూ వారైతే ఫ్రీ కోచింగ్ కానీ అలా విధంగా పెయిడ్ కోచింగ్ అని తీసుకుంటూ ఉన్నారు. సో వారందరికీ అయితే ప్రభుత్వం అయితే న్యాయం అయితే చేయాలి. విద్యాశాఖ మంత్రి గారు మొన్న రీసెంట్గా అయితే మాట మార్చినట్టుగా మారుస్తే కనుక ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరంలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాదండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా అయితే మనం చూసాం, మార్చి నెలలో మెగా డిఎస్సి అని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరంలో మెగా డిఎస్సి తీసుకొస్తామని చెప్పడమే జరిగింది. సో అలా మాట మారిస్తే కనుక అభ్యర్థులను అయితే మోసం చేసినట్టు 100%గా అవుతుంది. కాబట్టి సో విద్యాశాఖ మంత్రి గారు ఆలోచించుకోవాలి మరి దీనికి సంబంధించి. సో మెగా డిఎస్సి అనేది మరింత ఆలస్యం అవ్వడానికి అయితే అవకాశం ఉందని చెప్పడానికి ఈ వీడియో అయితే చేయడమే జరిగింది. సో వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.